నేను ఈరోజు నైవేద్యం కోసమని బెల్లమన్నం తయారు చేశాను. నేను ఎలా తయారు చేస్తాను అనేది చూపిస్తాను. ముందుగా ఒక గ్లాసు బియ్యంని శుభ్రంగా కడిగి 2 గ్లాసుల నీళ్ళని పోసి నానబెట్టుకోవాలి. బియ్యం నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసి బియ్యం గిన్నెని స్టవ్ పైన పెట్టి ఇలా నీళ్ళు ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా నీళ్ళు ఎగిరిపోయేటప్పుడు బియ్యం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తోనే 4 గ్లాసులు పాలను పోయాలి. వీటిని ఒకసారి కలిపేసి మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా అన్నం మెత్తగా ఉడికిపోయిన తర్వాత దగ్గర పడ్డేటప్పుడు 1.5 నుంచి 2 గ్లాసుల వరకు బెల్లంని అయితే తీసుకోవచ్చు. బియ్యం ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తో. నేనైతే కరిగించి వేస్తానన్నమాట, వడకడతాను బెల్లము. ఇలా కలిపేసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత నెయ్యిలో జీడిపప్పు, ద్రాక్ష, యాలకులు, పచ్చకర్పూరం కొంచెం వేసి ఫ్రై చేసి బెల్లమన్నంలో కలిపేయాలి.